మీరే నా భార్య ఉపాధుల భార్యని కాపాడారు, ఇప్పుడు కూడా గజాసుల భార్యని కాపాడాలని నా పదవిని చెప్పేసన్నా అని వేడుకున్నదట. పార్వతీదేవి శ్రీహరి అభయమిచ్చారు, బ్రహ్మాండమైనటువంటి దేవతలన్నీ కూడా అభిపించారు, సమాలోచన చేశారు. గజాసుల సంహారాన్ని గంగ ప్రవేశమే విశిష్టమైనటువంటి చెప్పేసి నవ్వుకుని ఆ పరమేశ్వరుడు వాహనమైనటువంటి నందీశ్వరుడు గంగకి అలంకారం చేశారు. బ్రహ్మ శివనారాయణుడు అందరూ కూడా బ్రహ్మవాయిద్యాన్ని కూడా ధరించి పెద్ద ఆ గంగేతిని ఆడిస్తూ ఉండేటప్పటికల్లా ఆ గజాసుడు రాదు తన పొలంలో కాదు తన పొలం ముందుకు వచ్చి ఆనందం చెప్పేసి ఆజ్ఞాపించారు. అందరూ కూడా వచ్చి ఆ యొక్క గంగేతిని విశేషాలను ఆడిస్తూ ఉన్నారు. అందుగా ఆ గంగిరెద్దు కూడా చక్కగా చిత్ర విచిత్రాలుగా నాట్యం చేస్తూ ఉన్నది. తన నాట్యానికి పరమానందమైన గజాసుడు ఏం వరం కావాలో కోరుకున్నాగా అని చెప్పి అడిగారు. గజాసురా, ఇది పరమేశ్వరుడు వాహనమైనటువంటి నంది, ఆ పరమేశ్వరుడు తీసుకెళ్ళడానికి వచ్చింది, ఆ వరం కావాలని అడిగారు. వారి గుండెలో వెంటనే రాయపడిపోయి, అయ్యా మీరందరూ దేవతలే, మీ నిజస్వరూపాలు ధరించండి కదా. శ్రీనారాయణమూర్తి బ్రహ్మాండ దేవతలు కూడా మీకు నిజస్వరూపాల్లో వచ్చారు. ఆ గంగేద్ర అంటే ఉన్నటువంటి ఆ ఎత్తు నందిలాగా మారింది, ప్రేమించారు. తన యొక్క కొమ్ములతో ఆ యొక్క గజాసుడు